శ్రీమాత్రే నమః. ఒక ఊరిలో నిత్య పూజ చేస్తూ, చక్కగా ఒక గుడిలో పండితునిగా చేస్తూ, పూజారిగా చేసే ఒక బ్రాహ్మణ కుటుంబం ఉందండి. ఆయన రోజు కూడా వాళ్ళ ఇంట్లో చేసిన వంట అంతా కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే వాళ్ళు స్వీకరిస్తారు. అంతా అమ్మవారి ఆరాధనలో గడిపే కుటుంబం అది. అయితే ఒకరోజు ఆ బ్రాహ్మణుని దగ్గరికి లక్ష్మీ అమ్మవారొచ్చిందంట. "నువ్వు నిత్యం కూడా చాలా ధర్మంగా, న్యాయంగా ఉంటున్నావు. అందుకనే నేనిన్ని రోజులు నీ దగ్గరున్నాను. కానీ లక్ష్మీదేవి అంటేనే స్థిర నివాసం లేనిది. చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నేను వెళ్ళిన మరుక్షణం నా చెల్లి జ్యేష్ఠాలక్ష్మి నీ ఇంట అడుగుపెడుతుంది. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మీ కుటుంబంలో చాలా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేసుకుంటావో చేసుకో. కానీ నేనంటూ మాత్రం ఉండను" అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. అయితే ఆయన వెంటనే అంటారు, "అమ్మ వెళ్ళే దానిని నిన్నాపే శక్తి నాకు లేదు. వెళ్ళిపోతున్న లక్ష్మిని ఆపే శక్తి అయితే నాకు లేదమ్మా. కానీ నువ్వు వెళ్ళిపోతున్నా సరే, మా ఇంట్లో ఇటువంటి గొడవలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు తల్లి" అంటే, "అది నా చేతుల్లో లేదు. అది మీరేం చేసుకుంటారో చేసుకోండి" అని చెప్పి ఆమె వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయిన తర్వాత సరే అయినా ఈయన ఆ విధి విధానాలేమీ మానకుండా ఆయన నిత్యం ఎలా అయితే ఎంత హ్మ్, ధార్మికంగా జీవిస్తున్నారో అదే జీవనాన్ని కొనసాగిస్తూ ఆయన రోజు కూడా ఆయన ఇంట్లో వండిన ఏ వంటలైనా సరే నైవేద్యంగా గుడిలో సమర్పించి ఇంటికి తీసుకొచ్చి దాన్ని ప్రసాదంగా భుజించేవారు. ఇలా సాగుతున్న క్రమంలో ఒకరోజు ఆయన భార్యకి చెప్పి వెళ్లారు. "నేను వచ్చేలోపు నువ్వు ప్రసాదం నైవేద్యం తయారు చేసి ఉంచు" అని చెప్పి. సరే ఆమె ప్రసాదం తయారు చేస్తున్న క్రమంలో ఆమెకెవరో ఏదో పనుండి పిలవడం జరిగింది. ఆమె పెద్ద కోడల్ని పిలిచి, "అమ్మా మీ మామగారు చెప్పారు నైవేద్యం తయారు చేసి ఉంచు" అని చెప్పి. "సో నేనిప్పుడు బయటికి వెళ్తున్నాను. కాబట్టి నువ్వు కొంచెం దగ్గరుండి చూసుకో అమ్మా" అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. పెద్ద కోడలు సరే అని చెప్పి చూసి, కూరలో అత్తయ్య గారు కంగారులో ఉప్పు వేశారో లేదో అని చెప్పి పెద్ద కోడలు ఉప్పు వేసింది. ఉప్పు వేసి ఆమె పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి పక్కకు వెళ్ళింది. ఈలోపు అత్తగారు ఈ మాట చెప్పడం పెద్ద కోడలతో పాటు చిన్న కోడలు గూడా విందండి. సో, చిన్న కోడలు అయ్యో! అక్కేదో పనిలో ఉంది కదా! అని చెప్పి ఆమె ఆ వంట చూసుకుందామని వెళ్ళింది. వెళ్ళి అత్తగారు ఉప్పు వేశారో లేదో అని చెప్పి ఈమె కూడా ఉప్పు వేసింది. ఉప్పు వేసి కూరని అంటే ఉప్పు చూడకూడదు కదండీ! ఎందుకంటే అమ్మవారికి నైవేద్యం పెట్టే వరకు కూడా వీళ్ళు దాన్ని ఉప్పు చూడకూడదు కాబట్టి ఉప్పు వేసింది. సరే అయిపోయింది. ఈలోపు ఈమెకేదో పనుండి మళ్ళా పక్కకు వెళ్ళింది. ఈలోపు అత్తగారొచ్చారు. వచ్చి "అయ్యో! నేను చెప్పి వెళ్ళానే మర్చిపోయినట్టుంది. పొయ్యి మీద అలాగే ఉండిపోయింది. ఈ హడావిడిలో ఈ ఈ అమ్మాయి ఉప్పు వేసిందో లేదో" అని చెప్పి ఆమె కూడా ఉప్పు వేశారు. వేసి సరే నైవేద్యానికి ఆయనకిచ్చారు. ఆయన పట్టుకెళ్ళి నైవేద్యం సమర్పించి తీసుకొచ్చారు. భోజనం పెట్టమని కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చి కూర్చున్నారండి. కూర్చున్న తర్వాత ఆ భార్య భర్తకి భోజనం వడ్డించింది. ఆయన కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ఉప్పు చాలా ఎక్కువైపోయి ఉప్పు కసం. వెంటనే ఆయనకర్థమైంది ఓహో! అయితే మా ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోయి జ్యేష్ఠాదేవి వచ్చిందనమాట. ఇప్పుడు గొడవలు జరిగే ఆస్కారం ఉంది కాబట్టి నేనేమీ మాట్లాడకూడదు అనుకుని ఆయన ఏమీ మాట్లాడకుండా భోజనం చేసి లేచిపోయి వెళ్ళిపోయారండి. సరే తండ్రి వెళ్ళిన తర్వాత పెద్ద కొడుకొచ్చాడు. పెద్ద కొడుకొచ్చి భోజనం వడ్డించమన్నాడు. పెద్ద కోడలొచ్చి భోజనం వడ్డించింది భర్తకి. ఆయన కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ఉప్పు చాలా ఎక్కువగా ఉంది. వెంటనే అతను భార్యనడిగాడు, "నాన్నగారు భోంచేశారా?" అని అడిగాడు. అడిగితే, "చేశారండి. మావయ్య గారు ఇప్పుడే చేసి వెళ్లారు" అని చెప్పింది ఆమె. అనంగానే ఈ అబ్బాయి అనుకున్నాడు, నాన్నగారు భోంచేసి ఏమీ మాట్లాడలేదు అంటే, నేను కూడా ఈ వంటకి ఎటువంటి మారు మాట మాట్లాడకుండా తినేయాలి అనుకుని, అతను కూడా సౌమ్యంగా భోంచేసి లేచి వెళ్ళిపోయాడు. తర్వాత రెండో కొడుకొచ్చాడు. రెండో కొడుకు రెండో కోడల్ని భోజనం వడ్డించమన్నాడు. రెండో కోడలు భోజనం వడ్డించింది. వడ్డించినప్పుడు అతను ముద్ద నోట్లో పెట్టుకోగానే ఉప్పు ఎక్కువైందని గ్రహించి, "మా నాన్నగారు, అన్నయ్య భోంచేశారా?" అని అడిగాడు. చిన్న కోడలు "ఇప్పుడే చేసి వెళ్లారండి" అని చెప్పింది. నాన్నగారు, అన్నయ్య ఏం మాట్లాడలేదంటే, నేను కూడా ఏం మాట్లాడకూడదు ఈ భోజనం గురించని అతను కూడా తినేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోగానే ఈ జ్యేష్ఠలక్ష్మికి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి ఇంత ఉప్పు కసమైన భోజనాన్ని ఎవ్వరు కూడా ఏమి మాట్లాడకుండా తిన్నారు. అంటే ఎటువంటి గొడవ జరగలేదు అనుకుని వెంటనే ఆమె లక్ష్మీదేవి దగ్గర పరిగెట్టుకుని వెళ్ళి, "నేను ఆ ఇంట్లో ఉండలేను. ఎందుకంటే అంత ఉప్పు కసమైన వంటను కూడా వాళ్ళు ఎటువంటి దోషం దానిలో చూడకుండా, ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా వాళ్ళంత సౌమ్యంగా తిని వెళ్ళిపోతే నేను అటువంటి అంత ప్రశాంతమైన ఇంట్లో నేను ఉండలేను. నేను ఉన్నానంటే గొడవలు జరిగితేనే నేను ఉండగలను" అని చెప్తుందండి.
చెప్పంగానే అప్పుడు జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మళ్ళా ఆ ఇంటికొచ్చి ఆ ఆయనతో అంటుంది ఆ పూజారితో, "మీ ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది కాబట్టి జ్యేష్ఠాదేవి ఉండలేకపోయింది" అని. అంటే మన ఇంట్లో కూడా ఎక్కువ అరుపులు, గొడవలు లేకపోతే ప్రతి చిన్నదానికి పిల్లల మీద అరవడం, అలా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదండి. లక్ష్మీదేవికి పూజలు చేసేస్తేనే వచ్చేస్తది అని కాదు. మన ప్రయత్నం, మనం ఎలా ఉంటున్నాం, ఎంత సౌమ్యంగా, ఎంత చక్కగా ఇంటిని చక్కబెట్టుకుంటున్నాము అనే విధానాన్ని కూడా చూసి లక్ష్మీదేవి ఉంటుందండి. లక్ష్మి అంటే ధనమే కాదు, సుఖ సంతోషాలు, ఆనందం, ఆరోగ్యం అన్నీ లక్ష్మిలే. అవన్నీ ఉన్న ఇంట్లోనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా ఉంటే కనుక ఒక్కొక్కసారి తప్పులనేవి ఎవ్వరికైనా జరుగుతూ ఉంటాయని, సర్దుకుపోయే అలవాటున్న ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ. ఇది మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ శ్రీమాత్రే నమః.